ఎప్పుడు కూడా మనము మన జీవితంలో ప్రతి ఒక్కటి కూడా క్లారిటీ మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. మన దృష్టి అంతా కూడా డబ్బు లేనితనం పైన కాకోకుండా సంపద పైనే ఎప్పుడూ కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలన్నమాట. డబ్బుని అట్రాక్ట్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు స్వార్థానికి ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, మీ సొంత లాభాలకు ఉపయోగించుకోవాలనుకుంటున్నారా, విశ్వ కళ్యాణానికి ఉపయోగించుకుంటున్నారా? ఇప్పుడు మీరంతా వచ్చారు కదా, నేను మిమ్మల్ని ప్రశ్న వేస్తున్నాను. ఈ సంపదని కోరుకుంటున్నారు కదా, ఈ సంపద మీ ప్రాపంచిక అవసరాలకా లేకుంటే ఆధ్యాత్మికకు ఉపయోగించడానికా? రెండింటికి కావాలి అన్నప్పుడు ఎప్పుడైతే మీరు కేవలం ప్రాపంచికత కోసం మీరు అడుగుతున్నారంటే మనకు అమౌంట్ వచ్చే సంపద ఎలా ఉంటుందంటే ఒక లిమిటెడ్ బేస్లోనే ఉంటుందన్నమాట. లాభపడాలి అని ఎప్పుడైతే మీరు సంకల్పం చేసుకుంటారో అనంతమైన సంపద మీ జీవితంలోకి వస్తుంది. ఈ సంపద ద్వారా ప్రాపంచికతమే కాకోకుండా ఆత్మ జ్ఞానాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు అన్నమాట.